విత్తనాన్ని విత్తావంటే దాన్ని అది అది ఎదగడానికి విత్తనం మొలకెత్తడానికి ఏం కావాలి? నీళ్ళు కావాలి కదా. విత్తనం విత్తి నీళ్ళ వైపు చూస్తూ ఉంటారు, వర్షం వైపు చూస్తూ ఉంటారు, ఎప్పుడు వచ్చింది ఆ వర్షం అని చూస్తూ ఉంటారు. అలాగే నువ్వు కూడా కన్నీళ్ళు అనేటువంటి ఆ కన్నీటి విత్తనాలు విత్తకపోతే ఫలాన్ని ఎలా చూడగలుగుతావు? దేవుని పాదాల దగ్గర కూర్చొని కన్నీళ్ళు కార్చకపోతే ఫలాలు ఎలా దేవుని సన్నిధిలో అనుభవించగలుగుతావు? నువ్వు తప్పకుండా నువ్వు కన్నీళ్ళు కార్చాలి. దేవా, నా కుటుంబం క్రిస్పు కుటుంబం వలె నీ యందు విశ్వాసం ఉంచాలయ్యా. హల్లెలూయా. నా కుటుంబము నీ యందు విశ్వాసం ఉంచాలి దేవా. నా ఇంటి వారందరూ నీ పట్ల భయభక్తులు కలిగి ఉండాలయ్యా. నా కుటుంబీకులందరూ నిన్ను సేవించాలి దేవా. యెహోషువ తన కుటుంబం దేవుణ్ణి సేవిస్తాం అని తీర్మానం చేశారు. కొర్నేలి తన కుటుంబం దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారిగా జీవిస్తున్నారు. క్రిస్పు తన కుటుంబము యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ముందుకు వెళతా ఉన్నారు. హల్లెలూయా. నీవు మాత్రమే కాదు, నీ కుటుంబం అంతా కూడా దేవుణ్ణి సేవిస్తూ, నీ కుటుంబం అంతా కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి, నీ కుటుంబం అంతా కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు వెళతా ఉంటే దేవుడే నీ కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకొని వస్తాడు. తన చిత్తాన్ని నీ పట్ల, నీ కుటుంబం పట్ల జరిగించేవాడిగా ఉంటాడు. నీ కుటుంబం పట్ల దేవుని ఉన్నతమైన మేలు చూడగలుగుతావు. దేవుని చేత నీ కుటుంబము ఆశీర్వదించబడతా ఉంటుంది, హెచ్చించబడతా ఉంటుంది. దావీదు తన కుటుంబం హెచ్చించబడడానికి గల కారణం అదే. సౌలు కుటుంబం ఏమో దినదినము నీరసించిపోతా ఉంది, కానీ దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లెను అనేటువంటి మాట మనం చదివాం. వర్ధిల్లడమే కోరుకుంటాం మనం, నీరసించడం కోరుకోం, దిగజారిపోవడం కోరుకోం కదా. మరి దిగజారిపోవద్దనంటే కుటుంబం అంతా కూడా దేవుణ్ణి సేవించాలి.